వానికి సాటైన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాతి దేవుడు ఆయన మహోన్నతుడు గనుక, ఆయన గొప్పవాడు గనుక మానవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవునికి స్తోత్రం. అందుకని ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహము అనేటువంటి వయసులోనికి వారు వచ్చిన తర్వాత, ఈ యవన కాలము దాటి ఎప్పుడైతే వారు ముందుకు ఇంకా ఎదుగుతూ ఉన్నారో, ఈ ఎదుగుదలను చూసినటువంటి ప్రతి తల్లిదండ్రి కోరుకునేది ఏంటంటే, నా కుమారుడికి పెళ్లి వయసు వచ్చింది, ఆయనకు పెళ్లి చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఒక కుమారుడు పట్ల, కొడుకు పట్ల వారు అన్ని ఆలోచన కలిగి ఉంటే, కుమార్తె పట్ల కూడా తల్లిదండ్రులు అటువంటి ఆలోచనలే కలిగి ఉన్నారు. హల్లెలూయా. అందుకని అంటారు కదా, ఎప్పుడైతే ఒక వయసు వచ్చిన తర్వాత, చిన్న వయసులో వాళ్ళు ఏ పని చేసుకుంటారేమోనని, ఎలాగ బ్రతుకుతారేమోనని ఆలోచించినటువంటి తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత, నా కుమార్తె పెద్దదైంది, నా కుమారుడు పెద్దవాడయ్యాడు, వారందరికీ వివాహము జరిగించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించదగిన ఒక విషయం ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవునికి స్తోత్రం. ఈ నరుడు ఎందుకు ఒంటరిగా ఉండటం మంచిది కాదు? నా దేవత దేవుడు ఎందుకు అంతగా ఆలోచించాడు, ఎందుకైతే అటువంటి తలంపు వచ్చిందని అడిగితే, నరుడు ఒంటరిగా ఉంటే తొంటరి సహవాసం చేస్తాడు. గట్టిగా హల్లెలూయా. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఏమండి మా పిల్లోడు మాట వినట్లేదండి, వయసు అయితే